ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టౌన్ హాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులు రైతులకు అండగా ఉంటూ అంకితభావంతో పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. బల్క్ డ్రగ్స్ సంస్థల మూలంగా ఉపాధి కోల్పోతున్న సాంప్రదాయ మత్స్యకారులను ఆదుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన కొత్తపల్లి మండలం మత్స్యకారులు. ఏలేరు కాలువ ఎగువన అక్రమ కట్టడాలను, ఇసుక తవ్వకాలను నిలుపు చేయాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ డిమాండ్. టౌన్ హాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు కొనియాడారు. శీతాకాలం సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం కాకినాడ టౌన్ హాల్ ప్రాంగణంలో కొండబాబు ప్రారంభించారు. అంతకుముందు ఆధునీకరించిన టౌన్ హాల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కొండబాబు పుష్పగుచ్చంతో స్వాగతం పలకగా సాలువాతో కమిటీ ఉపాధ్యక్షులు రఘు సత్కరించారు. అనంతరం వనమాడి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన టౌన్ హాల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టౌన్ హాల్ కమిటీ ఉపాధ్యక్షులు రఘు మాట్లాడుతూ ఎంతో ఉత్తమమైన ఆశయాలతో ఏర్పాటు చేయబడిన లిటరరీ అసోసియేషన్ వాటి అమలుకు నిరంతరం అంకిత భావంతో పనిచేయడమే తమ కమిటీ లక్ష్యమన్నారు. కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య మాట్లాడుతూ సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే దుప్పట్లను 500 మందికి పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి వి సుబ్రహ్మణ్యం, కోశాధికారి ఎం సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు సుసర్ల సుబ్రహ్మణ్యం, బచ్చు శేఖర్, నెక్కంటి శ్రీనివాస్, బచ్చు శివప్రసాద్, ఎం సత్యనారాయణ, పి రామచంద్రరాజు, పెద్దిరెడ్డి సతీష్, బసవ ప్రభాకర్తో పాటు వెత్స ఆనంద్, జ్యోతుల రాము, పూర్వ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, గోవిందరాజులు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు లిటరరీ అసోసియేషన్ తరఫున మనం పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందండి. సభ్యుల సహకారంతో ప్రతి ఏటా డిసెంబర్లో చలికాలం నుంచి మనం దుప్పట్లు ఇవ్వడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు మన వనమాడి కొండబాబు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా కూడా మనం అందరికీ ఇవ్వడం జరిగిందండి. మనం దుప్పట్లతో పాటు బిస్కెట్లు అలాగే పళ్ళు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 354 మందికి మనం ప్రతి సంవత్సరం దుప్పట్లు పంపిణీ చేస్తున్నామండి. సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. మనకు సహకరించినందుకు లెటర్ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులు రైతులకు అండగా ఉంటూ అంకిత భావంతో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొత్తగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులను మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎలక్షన్ ఈరోజు పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ 100% రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కూడా ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉన్న చేత జనసేన వైస్ ప్రెసిడెంట్, జనసేన ప్రెసిడెంట్ ఉన్న చోట తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్, అలాగే బీజేపీ ఉన్న చోట తెలుగుదేశం అవచ్చు, జనసేన అవచ్చు వైస్ ప్రెసిడెంట్. ఆ విధంగా ఒకే మాట మీద నిలబడి
నీటి సంఘాలు గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా నేను గత 23 సంవత్సరాల నుంచి కూడా రైతుల పక్షాన్ని పోరాడడం, మొత్తం నా పొలిటికల్ కెరీర్ జీవితంలో 70% రైతు గురించే పోరాడాం. దేని గురించి అంటే ఆధునీకరణ కోసం పోరాడాం. ఆధునీకరణ మొదటి ఫేజ్ 78% తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టి ఈవేళ స్లూయిస్లన్నీ నిర్మాణం చేసి రైతులు వాలంక లేకుండా మరి ఈరోజు నీటి సరఫరా చేసిన పేరు తెలుగుదేశం పార్టీ. అలాగే ఎండిపోతున్న పొలాలకి పురుషోత్పట్నం తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గం అంతా సస్యశ్యామలం చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడాక పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఇక్కడ ఏలేరు ఆధునీకరణ ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఏదైతే నిధులు తెచ్చి శంకుస్థాపన తెచ్చింది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసాడో దాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు గెలిచిన కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ మెంబర్లు కానీ అందరూ కూడా రైతుకి వెన్నంటి ఉండాలి, రైతు కష్టాల్లో ఉండాలి, రైతుకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మనం ముందుండాలి. ఆ విధంగా మనం రైతులు కుటుంబంలో ఒక సభ్యుడిలాగా మనందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళి 2 పంటలు సస్యశ్యామలంగా పుష్కలంగా పండి బాధ్యత ఈ కొత్త నీటి సంఘ కార్యవర్గం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మంచి నీటి సంఘం కార్యవర్గాలు ఎన్నుకున్న పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో పారిశ్రామికరణ పేరుతో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ సంస్థల మూలంగా ఉపాధి కోల్పోతున్న సాంప్రదాయ మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతూ యు కొత్తపల్లి మండలం మత్స్యకారుల జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు సూరాడ రాజు, సిహెచ్ దావిదులు మాట్లాడుతూ బల్క్ డ్రగ్స్ సంస్థల మూలంగా అనేక మత్స్యకార కుటుంబాలు ఉపాధి కరువై నడి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా కంపెనీ వాళ్లు వేసిన పైప్ లైన్ల వలన వాటి నుండి సముద్రంలోనికి వదిలే వ్యర్థాల వల్ల సముద్రం నీరు మొత్తం కలుషితమై ఆ చుట్టుప్రక్కల 20 కిలోమీటర్ల మేర జీవించే మత్స్య సంపద మొత్తం చనిపోయి సముద్రంపై తేలిపోవడం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు రాంబాబు, సనపయ్య, నానాజీ, విఘ్నేష్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ జీవన స్థితిగతులు పూర్తిగా నశించిపోతాయండి, మత్స్య సంపద పూర్తిగా నశించిపోతుంది. అందువల్ల మేము ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ పొల్యూషన్ని ఆ ఫ్యాక్టరీని తరలించలేని పక్షంలో ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది అవుతుందని అధికారులు మా లీడర్లో చెప్పడం జరిగిందండి. గతంలో మేము ఇదే రిప్రజెంటేషన్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి, మన టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారికి ఇవ్వడం జరిగిందండి, మర్రెడ్డి శ్రీనివాసరావు గారి జనసేన ఇన్ఛార్జి గారికి ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ పై సీఎం గారి దృష్టికి డిపి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారండి. కానీ ఇంతవరకు మాకు ఏ రకమైన మీటింగు మాకు ఏర్పాటు చేయడం జరగలేదండి. యాక్చువల్గా ఈ రోజు నుంచి మత్స్యకారులందరూ ఈ 4 గ్రామాల ప్రజలు ధర్నా చేయాలని అనుకున్నామండి. కానీ మాకు ఈ మర్రెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కంగారు పడకండి, మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం, మన ఎమ్మెల్యే గారితో నన్ను చెప్పడం వల్ల కొంత ఆగి వెనక్కి తగ్గి మేము ఈరోజు రిప్రజెంటేషన్ రావడం జరిగిందండి. అందువలన ఈ పొల్యూషను వల్ల మత్స్య సంపద నశించిపోతుంది కాబట్టి మాకు మత్స్యకారులందరికీ మనకి జీవన భృతి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నామండి నెల. అలాగే మాకు ఈ మా మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన యువకులకి ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. అలాగే మాకు ఈ మత్స్యకార గ్రామాల్లోని విద్య కోసము మెరుగైన ప్రమాణాలు కల్పిస్తారని మేము ఆశిస్తూ మీ ద్వారా పెద్దలకు తెలియజేసుకుంటాం. ఏలేరు కాలువ ఎగువన అక్రమంగా జరుగుతున్న కట్టడాలు, ఇసుక తవ్వకాల వలన ఏలేరు శివారు ప్రాంతమైన పిఠాపురం నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చే కాస్త నీరు కూడా రాకుండా పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తక్షణమే అక్రమ కట్టడాలను, ఇసుక తవ్వకాలను నిలుపు చేసి పిఠాపురం ఏలేరు రైతాంగాన్ని కాపాడాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణంలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ విషయమై ఆమె పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గండెపల్లి బాబి, బొజ్జాక్ పెదకాపు, మత్తుల సాయి, అడప రఘు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఉలవల భూషణం, పాలిక్ ప్రవీణ్, సూరవరపు అయ్యన్న, గరగా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల రైతులకి పంట నష్టం. మొన్ననే చూసాం, ఉదాహరణగా మొన్ననే అధిక వర్షాలు కురవడం వల్ల ఏలేరు నిండిపోతే నీటిని సుమారు 6 TMC నీరు వదిలితే
పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఇంచుమించుగా 70% నియోజకవర్గం మునిగిపోవటం, పిఠాపురం కొన్ని ప్రాంతాల్లో కొత్తపల్లి మండలంలో నీరు రోజుల తరబడి నీరు వారాల తరబడి నీరు నిలిచిపోవటం వల్ల పంట దిగుబడికి కూడా నష్టమైంది. కాబట్టి ఇవన్నిటిని పరిశీలనలోకి తీసుకుని వారందరూ మా దగ్గరకు వచ్చి తమ ఆందోళనని తమ ఆవేదనని మాకు వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే దీని మీద ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఏదైతే అక్రమంగా ఇసుక తవ్వేస్తూ ఉన్నారో, డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారో, ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారో దాని మీద నీరు వదలకపోవడం, మరి ఇన్ని రోజులు అయిపోయినా సరే నీరు వదలకపోవడం, వీటన్నిటి మీద కూడా మరి కలెక్టర్ గారికి చెప్దామని వెళ్ళడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి మీటింగ్ వల్ల ఆయన విజయవాడలో మీటింగ్లో ఉండడం వల్ల జేసీ గారికి ఈ విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. మా రిక్వెస్ట్ ఒక్కటే, ఎవరైనా ఏలేరు ఏలేరు రిజర్వాయర్ మీద ఆధారపడ్డ అన్ని జగ్గంపేట కావచ్చు, పెద్దాపురం కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఈ నియోజకవర్గాలన్నిటి రైతులందరికీ ఉపయోగపడాలి. ఏదైతే కంచి రామన్న పంతులు గారి యొక్క డైరీ ఉందో ఆ డైరీ ప్రకారంగా మీరు అధికారులందరితో, ఇంజనీరింగ్ అధికారులందరితో పర్యవేక్షణ చేయించండి, రైతులకు ఉపయోగపడేదే చేయించండి. అక్రమ కట్టడాలుండి దిగువ ప్రాంత రైతులకి పంట నష్టం కలిగించే విధంగా ఏ చర్యలున్నా వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడం, ఆ కట్టడాలు నిలుపుదల చేసి రైతాంగానికి నీరు సరఫరా అయ్యే విధంగా చూడటం, ఇదే మా అందరి అభ్యర్థన. జేసీ గారికి ఇచ్చాం. జేసీ గారు కూడా వెంటనే ఇంజనీరింగ్ శాఖ ఎస్సీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకుంటాము, వెంటనే మాట్లాడతామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకవేళ ఈ 2-3 రోజుల్లో కనుక జరగకపోతే మళ్ళీ సోమవారం కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. దీని మీద పూర్తిగా పిఠాపురం రైతులకి కానీ పెద్దాపురం కానీ, మరి ముఖ్యంగా మాకు శివారు ప్రాంతం ఉంది కాబట్టి పైన ఏ నిర్మాణం జరిగినా కట్టడాలు జరిగినా అనాథరైజ్డ్ అయితే తొలగించాలి, లేదంటే మా ప్రాంత రైతుల యొక్క భయాందోళనలు తొలగించాలి, నీరు సరఫరా పూర్తిగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. కాకినాడ కోకిలా సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ డెంటల్ హాస్పిటల్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కోకిలా సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హాస్పిటల్ అధినేతలు డాక్టర్ గ్రంథి విక్రమ్ కుమార్, డాక్టర్ హిమబిందులు ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గ్రంథి విక్రమ్ కుమార్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర ప్రముఖులు డాక్టర్ విక్రమ్ కుమార్ హిమబిందులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, మిత్రులు పాల్గొన్నారు. డాక్టర్ విక్రమ్ గ్రంథి, నా వైఫ్ పేరు హిమబిందు గ్రంథి, మేమిద్దరం డెంటల్ డాక్టర్లు. నేను పళ్ళు రీప్లేస్మెంట్ చేసే స్పెషలిస్ట్ని. మేము మా సొంత ప్రెమిసెస్ అయిన సన్ రైజ్ డెంటల్ హాస్పిటల్ పద్మప్రియ థియేటర్ రోడ్లో కొత్తగా స్టార్ట్ చేసి ఉన్నాము. డెంటల్ ఇంప్లాంట్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎక్స్ట్రాక్షన్స్, అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ అందుబాటు ధరల్లో జనాలకి వీలుగా ఉండేలాగా అందజేయగలుగుతాం. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి చదువుతో పాటు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎన్సీసీ 18A ఆంధ్ర బెటాలియన్ అఫీషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్ సమీక్ష డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ సువర్ణరాజు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని, వినోదాన్ని పంచుతూ కాకినాడ ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల సాహస కార్యక్రమాలతో శనివారం నాడు అనగా డిసెంబర్ 14వ తేదీన అడ్వెంట్ ఆఫ్ 4.0 శిక్షణ శిబిరాన్ని ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సాహస కార్యక్రమాల శిబిరాన్ని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణ మరియు పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహరా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 18th A బెటాలియన్ ఎన్సీసీ అఫీషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్, సమీక్ష డెంటల్ క్లినిక్ డాక్టర్ సువర్ణరాజు విచ్చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. లక్ష్య పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణ మాట్లాడుతూ నిరంతరం విద్యార్జనలో తలమునకలవుతున్న విద్యార్థులకు సాహస కార్యక్రమాల శిక్షణ శిబిరంలో సాహసోపేత క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉత్తేజం పెరుగుతుందని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మహమ్మద్ ఆసిఫ్ ఈ కార్యక్రమం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, నేటి కాలంలో యువత ఎంతో బలహీనపడుతున్నారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు జీవితంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారని తెలిపారు. డాక్టర్ సువర్ణరాజు గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరంగా పిల్లలు ఎదగాలంటే ఇటువంటి సాహస కృత్యాలు ఎంతగానో దోహదపడతాయి. ఈ తరం చిన్నారులు ఎదుర్కొంటున్న ఊబకాయ సమస్యల పరిష్కారానికి ఇటువంటి ప్రత్యేకమైన క్రీడలు అవసరమని తెలియజేశారు. అనేక పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో నిర్వహించిన జుంబా, జిమ్నాస్టిక్స్, బర్మా బ్రిడ్జ్, ర్యాప్లింగ్, వాటర్ జార్బింగ్,
జిప్ లైన్, కమాండో బ్రిడ్జ్, క్యాట్ వాక్, కమాండో నెట్, డబుల్ రోప్ బ్రిడ్జ్, వాటర్ కలెక్షన్, టగ్ ఆఫ్ వార్ వంటి మరెన్నో యాక్టివిటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లక్ష ఇంటర్నేషనల్ యాజమాన్యం ప్రత్యేక బహుమతులను ఇచ్చారు. ఆఫీసర్ కమాండింగ్ ఆఫీసర్ 18 ఆంధ్ర బటాలియన్. ఇక్కడ లక్ష్కి వి కేమ్ ఫర్ ది అడ్వెంచర్ క్యాంప్ ఇన్ ద లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్, looking after by Principal Vandana ma'am. She invited us, and these kids are having a wonderful opportunity for the adventure course here. This is the good time to have the kids here in this adventure activity. I really very thankful to Vandana ma'am for this approaching me for this hosting this adventure camp. Thank you. డెంటల్ సర్జన్ని ఈరోజు లక్ష్యాలో అడ్వెంచర్ 4.0 అని చెప్పి అడ్వెంచర్ క్యాంప్ జరుగుతుందండి. ఇది చాలా హ్యాపీగా ఉంది, చాలామంది పాల్గొన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని అది అడ్మినిస్ట్రేషన్ టీమ్కి, నా స్పెషల్లీ వందన మేడంకి, ఇక్కడ ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈవెంట్లో 100 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 100 స్టూడెంట్స్కి కూడా జిప్ లైన్ యాక్టివిటీ అని చెప్పి, అలాగే వాటర్ జార్బింగ్ అని, రాక్ క్లైంబింగ్ అని, కమాండో వాల్ అని, తర్వాత 2-way జిప్ లైన్ వాక్ అని చెప్పి ఇలా కొన్ని యాక్టివిటీస్ అనేవి అడ్వెంచరస్ యాక్టివిటీస్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా ఈవెంట్ జరుగుతూ ఉంటుందండి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇది కండక్ట్ చేయడానికి టీం కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ అడ్వెంచర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దట్ దానివల్ల స్టూడెంట్స్కి మంచి కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే బయట నుంచి ఎప్పుడైతే స్టూడెంట్స్ వచ్చి అలాగే వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకరితో ఒకరు మాట్లాడడము, పరిచయం చేసుకోవడము, బయట స్టూడెంట్స్తోని, అలాగే బయట వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్తోని పరిచయం చేసుకోవడం, అలాగే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఇటువంటి యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రిన్సిపల్ వందన గారు అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్ష్య ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అలనాటి పాకశాస్త్ర ప్రావీణ్యులు అందించిన దక్షిణ భారతదేశ వంటకాలను ప్రస్తుత తరానికి రుచి చూపించాలనే లక్ష్యంతో గ్రాండ్ కాకినాడ జిఆర్టీ హోటల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అన్నగారి విందు భోజనం పేరుతో మహిళలకు వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గిన్నిస్ బుక్ రికార్డ్ విన్నర్ కె దామోదరన్ తెలిపారు. గ్రాండ్ కాకినాడ జిఆర్టీ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గిన్నిస్ బుక్ రికార్డ్ విన్నర్ కె దామోదరన్ కు గ్రాండ్ కాకినాడ జిఆర్టీ హోటల్ సిబ్బంది ఫైర్ క్రాకర్స్ వెలిగించి పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. హోటల్ కు విచ్చేసిన అనంతరం హోటల్ సిబ్బంది అంతా కలిసి డాన్స్ చేసి దామోదరన్ కు స్వాగతం కలకగా ఆయన వారితో కలిసి డాన్స్ వేసి అందరినీ అలరించారు. అనంతరం మహిళలకు తక్కువ సమయంలో తయారు చేసే రెసిపీస్ లైవ్ డెమోనిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా దామోదరన్ జిఆర్టీ హోటల్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ సీతారాం ప్రసాద్, చీఫ్ చెఫ్ కుమార్ మాట్లాడుతూ అన్నగారి విందు భోజనం పేరిట మహిళలకు వంటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ జీఎం శివకిరణ్, ఎఫ్ఎంబి మేనేజర్ రాజేష్, జిఆర్టీ సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. 30 to 40 people going to participate in the competition. So winning prize somewhere about more than 1 lakh. First, second, third will be there. It's about a big chef competition. And this is a festival which you get traditional food items. Traditional food is people. Idli parent about jipuroti. Jipuroti lunch. బుట్ట భోజనం నుంచి అన్ని రకాలుగా ఇక్కడ దొరుకుతుంది. ఇదే హోటల్ మొత్తం ఎక్కడెక్కడ దొరుకుతుంది. సో ఆ తర్వాత ఈ ఫెస్టివల్ 3 రోజులు జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండికి 3 రోజులు ఈ అన్నగారి జరుగుతుంది. మీరందరూ వచ్చి ఫుడ్ తినేసి
మీ కమెంట్ చేయవసం అండ్ మీరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం డెమాన్స్ట్రేషన్ సబ్మిట్ కోసం అది టేస్ట్ చేయవచ్చు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ది ప్రెస్ అండ్ మీడియా. థ్యాంక్స్ టు జిఆర్టీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లైక్ సీతారామన్ as well as కుమార్ who really helped me a lot. So thank you so much. Have a lovely day. చాలా మంది అడుగుతారు, టీవీలో క్లిక్ చేస్తారు, మనకు తినేది లేదని అడుగుతారు. సో దానివల్ల మనం ఇతన్ని హీ హెస్ బికమ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అస్ అండ్ హీస్ రెసిపీస్ ఆర్ బీయింగ్ రిప్లికేటెడ్ హియర్. అండ్ ఇక్కడ వచ్చి మీరు అన్ని ఫుడ్ టేస్ట్ చేసి బాగుందని చెప్పొచ్చు. వీ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ కుమార్ హియర్. అట్ ద సేమ్ టైమ్ sequels is a mood now today. Pushpa 1, Pushpa 2, Pushpa 3. So it is now Pink Chef 3, which is becoming very popular. And చాలా మంది రిజిస్ట్రేషన్ చాలా చేసినారు. ఇన్ఫ్యాక్ట్ హోటల్ హ్యావ్ స్టాప్ రిజిస్ట్రేషన్. సో రేపు పొద్దున పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది. ప్రిలిమినరీ రౌండ్, దెన్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ విల్ బి దేర్. అట్ ద సేమ్ టైం మన షెఫ్ దాము గారు అతను వంటలు మీ ముందు చేసి చూపిస్తారు. So it will be a very interesting program for Kakinada people to come and enjoy and to have fun with us, like definitely with the food at the same time. And of course, Kakinada is always warm and always welcoming place, and it's part of our heart. And chef enjoys coming to Kakinada. చాలా సంతోషంగా ఎప్పుడు అక్సెప్ట్ చేసుకుంటారు అతను చేతనికి. సో వీ థ్యాంక్ ద షెఫ్ దాము ఫర్ కమింగ్ హియర్. And we are happy to associate with all you all in Kakinada for us to become more successful. At the same time, we give good food. Food is belly rules the mind antaru. Belly rules the mind ante is a Spanish proverb. Basically, ikkada full aitene ikkada baga pani chestundi. It will be business, leisure, work, whatever it is, conference, whatever it is. So dani meno deeni fill cheyadaniki మేము రెడీగా ఉన్నాము. So automatically this will work. So we are known for food. GRT hotels and resorts అనేది మేము ఫుడ్కి మంచి పేరు ఉంది మాకు. సో వీఆర్ స్టిల్ బిల్డింగ్ ఆన్ దట్ అండ్ వీ హ్యావ్ అ గుడ్ టీమ్ ఆఫ్ షెఫ్స్ అండ్ మేనేజర్స్ హియర్ టు మేనేజ్ దిస్ ఎంటైర్ ప్లేస్ విత్ F&B. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు కాకినాడ ఫర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ రూరల్ నియోజకవర్గం అరట్లకట్ట నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్డీఏ కూటమి బలపరిచిన సింగం సుబ్బారావు బాబ్జీ అరట్లకట్ట నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు ఆధ్వర్యంలో నీటి సంఘం ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అరట్లకట్ట నీటి సంఘం నూతన కార్యవర్గాన్ని జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు సింగం సుబ్బారావు బాబ్జీ, ఉపాధ్యక్షులు కురుకూరి గోపాలకృష్ణ, డైరెక్టర్లు పాలక శ్రీను, నూరుకుర్తి సూర్యప్రసాద్, ఏసూరి సత్యబాబు, పంతుల సతీష్, మేర్నేడి వెంకటరమణ, బండారు రాము, మరివాడ ఆనందరావు, ఐతపూడి దుర్గా నాగలక్ష్మి, రెడ్డి ఆదిమూర్తిలను జనసేన టీడీపీ నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొవ్వూరు టీడీపీ నాయకులు గుండుభోగుల సతీష్, జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు, పంచాయతీ వార్డు సభ్యులు తుమ్మలపల్లి గాంధీ, తిబిరిశెట్టి వరప్రసాద్, తిరుమలశెట్టి మున్సబు, భద్రం, సత్యబాబు, టీడీపీ నాయకులు దామల్లంక రవి, ఐతపూడి వీరబాబు, నాయకులు రెడ్డి విజ్జి, అరట్లకట్ట జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు బత్తుల సతీష్, ఎలుగుబంటి శ్రీను, గంటా వీరన్న చౌదరి, వీరంరెడ్డి, ముత్యాలరావు, కరెడ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘం చాలా సజావుగా జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏ ఇబ్బందులు లేకుండా పొద్దునుంచి ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా ఏకరకంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. కొవ్వూరేమో ప్రెసిడెంట్గా సింగం సుబ్బారావు గారుని, అరతగట్లకేమో టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఇది కూడా జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. చేసాం. ఎందుకంటే ఈరోజు మా గౌరవమైన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మరి గౌరవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు అరతగట్ల నీటి సంఘం అధ్యక్షుడిగా మరి సింగం బాబ్జీ గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మరి గోపాలకృష్ణ గారిని, ఈ ఇద్దరిని ఎన్నిక జరగడంతో మాకు చాలా ఆనందం. ఇది ఏంటంటే మంచి ప్రభుత్వం కింద జనాలు చాలా ప్రజలందరూ ఆలోచించి మరి ప్రభుత్వం కూటమితో మరి ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ అంటే ఎలక్షన్ గానే జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని భయపెట్టి కానీ బెదిరించి కానీ ఈ ఎలక్షన్ ఏం చేయలేదు. ఎందుకంటే గతంలో ఎన్నో ఇలాగా చేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. కానీ ఈ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశాలతో మంచి పరిపాలన, రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకులు ఎవరు అంటే గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆయన సమక్షంలో మేమందరం ఇంత చక్కగా
మరి నీటి సంఘ సభ్యులను కానీ డైరెక్టర్లని అలాగే ప్రెసిడెంట్ గారిని వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నందుకు మరి మా కూటమి ప్రభుత్వం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైద్య విజ్ఞాన పరిశోధనలకు దేహదానం ఎంతో అవసరమని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీలో లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి ఆధ్వర్యంలో నలుగురు తమ మరణానంతరం తమ దేహాలను ఆర్ఎంసీ ఎనాటమీ విభాగంకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం అందజేస్తానని ప్రతిజ్ఞా పత్రాలను కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహంకు అందజేశారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహంకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ ద్వారా 300 మంది తమ మరణానంతరం దేహదానానికి ప్రతిజ్ఞా పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వెంకటలక్ష్మి, మంగతాయారు, మల్లీశ్వరి, సూర్యవాణి, నరసింగారావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ లయన్స్ క్లబ్ వాళ్ళు బాడీ డొనేషన్ ప్రోగ్రామ్ కింద బాదం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో లాస్ట్ 10 years నుంచి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్మోస్ట్ 300 మెంబర్స్ మనకి ఆల్రెడీ బాడీ డొనేషన్ ప్లెడ్జ్ ఇచ్చారు. దగ్గర లాస్ట్ 3-4 yearsలో 18 వరకు డెడ్ బాడీస్ని మనకి వెంకరాయ మెడికల్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దీని మీద మనం వైద్య విద్యార్థులందరూ కూడా వైద్య విద్యని డిసెక్షన్స్ చేసి నేర్చుకోవడానికి, వాళ్ళ విజ్ఞానం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇందుమూలంగా నేను లయన్స్ క్లబ్ కాకినాడ వాళ్ళకి, లయన్స్ క్లబ్ మైత్రి క్లబ్ వాళ్ళకి అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ బాడీ డొనేషన్ ప్రోగ్రామ్ సూపర్వైజ్ చేస్తున్న బాదం బాలకృష్ణ గారికి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి తరఫున నలుగురు లయన్స్ క్లబ్ మెంబర్లు మరి బాడీ డొనేషన్ ప్రోగ్రాంలో భాగంగా వారి బాడీ చనిపోయిన తర్వాత వారి మరణానంతరం వారి యొక్క మృతదేహాలను రంగారావు మెడికల్ కాలేజీకి ఎనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తానని చెప్పి ప్లెడ్జ్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వైస్ ఛాన్సలర్ అండ్ రంగారావు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా డాక్టర్ నరసింహం గారి చేతుల మీదుగా వీరి యొక్క పర్మిషన్ పత్రాలని అందుకోవడం జరిగింది. మరి అలాగే ఈ ఇచ్చిన వాళ్ళలో వెంకటలక్ష్మి గారు, మల్లీశ్వరి గారు, మంగతాయర్ గారు, సూర్యవేణి గారు వీళ్ళందరూ కూడా నలుగురు ఇచ్చారు. మరి లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున ఇది వరకు 10 మంది దాకా ప్లెడ్జ్ చేశారు. మళ్ళీ ఇంకో నలుగురు ప్లెడ్జ్ చేశారు. ఇది లయన్స్ క్లబ్ బాడీ డొనేషన్ ప్రోగ్రాంలో మరి ఇప్పుడే నరసింహం గారు చెప్పినట్టుగా అనేక మంది ప్లెడ్జ్ చేస్తున్నారు. ఇది ఒక అవగాహన కింద పెద్ద ఎత్తున ప్రజల్లో కల్పించడం, దాని ద్వారా ఈ యొక్క మృతదేహాలని వారి మరణానంతరం ఇవ్వడం జరుగుతున్నది. మరి 25 మంది స్టూడెంట్స్కి ఒక బాడీ ఉంటే కనుక డిసెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి వైద్య విద్యార్థులు చెప్పడం, ఆ పరంగా వారి డిసెక్షన్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో షాలోమ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకలలో ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుని మహిమ పరిచారు. దైవ సేవకుల కుమార్తె ఏంజెల్ ప్రత్యేకమైన ఆరాధన జరిపించారు. పిఎల్ రాజు క్రిస్మస్ సందేశాన్ని అందించి దేవుని ప్రేమలో ఎదుగుతూ ఆత్మఫలాలతో నింపబడిన దేవుని కొరకు జీవించాలని మంచి వర్తమానాన్ని అందించారు. మన్య గ్రామంలో సువార్త చేయుచున్న దేవుని సేవకులను సన్మానించి వారికి వస్త్రాలను అందించారు. పాస్టర్ శోభన్ బాబు, పాస్టర్ దైవసుందరం, గ్రామంలో ఉన్న పెద్దలు, అతిథులు వచ్చారు. ఈ సందర్భంగా మాధవరపు తాతాజీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కటింగ్ చేసి కొందరు సేవకులకు వస్త్రాలు ఇచ్చారు. బంధుమిత్రులతో, గ్రామ బిడ్డలతో, సంఘ బిడ్డలతో కార్యక్రమం చక్కగా జరిపించడానికి దేవుడి కృప అనుగ్రహించారు. షాలోమ్ మినిస్ట్రీస్ దైవజనులు, దైవజనురాలు యావత్ మంది భారత ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేసి ఘనంగా కార్యక్రమాన్ని జరిపించారు. దైవజనులు జి శాంసన్ రాజు, మోర్తా ఫ్యామిలీ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. మనము ఎటువైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, సమాజం వైపు చూడకూడదు, నీ పరిస్థితుల వైపు చూడకూడదు. ఒకే ఒక్కసారి నిన్ను కలుగు చేస్తున్న ఆ దేవుని వైపు చూడాలి. ఇది ఒక మంచి సమయం, ఇది లేకపోతే ఒక మంచి తరుణం, లేకపోతే ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశం రేపు వస్తుందా అంటే నేను నిజంగా చెప్తున్నాను, రేపు రాకపోవచ్చేమో. హల్లెలూయా. నిజమే కదా. ఈ రోజు చూసిన వ్యక్తి రేపు కనిపించలేని ఈ దినాలలో నేను నిజంగా చెప్తున్నాను, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే మీ సమయాన్ని ఏం చేయాలి? పోనివ్వకూడదు. సద్వినియోగం చేసుకుని సర్వోన్నతుడైన దేవుని మహిమలోకి మనం చేరాలంటే ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి ఈ సమయము ప్రత్యేకంగా దేవుని ఆరాధించే సమయం కనుక మనమందరూ లేచి నిలబడి, ఎప్పుడైతే ఇవన్నీ లేకుండా నువ్వు పండుగ చేసుకుని భోజనాలు చేసుకుంటే నీకోసమే.
ఎన్ని పండుగలు మారిపోతున్నాయి కదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని సువార్తలు చెప్పాలి, ఎందుకు వారం వారం చెప్పాలి, మళ్ళీ టీవీలో చెప్పాలి, కూటాల్లో చెప్పాలి, ఎందుకంటే మనం వినము మారం. ఇప్పుడు చెప్పండి, ఈ 9 గుణాలు ఎవరున్నాయో? 1,00,000 రూపాయలు కదా, చాలా కష్టం. అయితే ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. వీటిలో మనము కొన్ని లేవు, కొన్ని ఉన్న వాళ్ళు ఉంటాము. లేని వాళ్ళందరూ ఏం చేయాలంటే వాటిని పెంచుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఇది ఎలా సమాజం? నిజంగా మీరు దేవుడిని నమ్మితే సంభవం. దేవుడు మీలో ఉంటే అది సంభవం. దేవుడు మీలో లేడంతో ఇది మీరు చేయలేమనుకుంటారు. దేవుడు మీ అందరికీ అలాంటి ఆత్మ ఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గూటం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుధానంద పేర్కొన్నారు. పిఠాపురం మండలం జమ్ములపల్లి గ్రామంలో గల కళ్యాణ మండపం ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ సోమవారం నాడు కొవ్వాడ, నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రీనా, ప్రెన్సీ, సిఎంసి, పిఠాపురం కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు, క్యాంప్ సిఓ కోఆర్డినేటర్ స్వాతి, డాక్టర్ జెస్, డాక్టర్ ఝాన్సీ, జోవెల్ రాజు, దారా బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంక్షేమ సంఘంను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఆదివారం కాకినాడలోని కొళాయి చెరువు ఆవరణలో గల బీహబ్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కావున సంఘం నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను 15 సంవత్సరాలు బట్టి ఈ పద్మశాలి సంఘాన్ని నడుపుతా ఉన్నాను. నేను ఈ పద్మశాలి సంఘం తీసుకున్నాక సుమారు 100 సంఘాలు పైబడి గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని కులాల్లో కూడా ఈ పద్మశాలి చేనేత కులం అనేది కొంచెం వెనకబాటుతనంగా ఉందనే కారణంగా, అలాగే ఈ సంఘాలని బలోపేతం చేసే విధంగా మున్ముందు కార్యాచరణ అనేది రూపుదిద్దుకోవడానికి రేపు సంఘం పెద్దలతో ముఖ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రేపు కార్యాచరణ అనేది అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి అందరి నిర్ణయాలు తీసుకొని రేపు కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఈ కార్యాచరణ ముఖ్య ఉద్దేశం కూడా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, ఇందులో ప్రతి గ్రామ సంఘం కూడా జిల్లా సంఘంలోకి మమేకమై గ్రామాల్లో ఉన్న సమస్యలు ప్రతిదీ కూడా జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తే ఈ జిల్లా సంఘం పరిష్కరించే దిశగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి రేపు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్న పెద్దలందరూ హాజరవుతారు. అలాగే ఇంకా ఈ మీడియా కొంతమందికి కౌరులు అందకపోతే ఈ మీడియా ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమంకి వచ్చి మరి విజయవంతం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. జై మార్కండేయ, జై చేనేత. త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాన్ని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దత్త జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, పూజలు, పుష్పార్చనలు ఘనంగా జరిపారు. అలాగే దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ చరిత్రామృతం, పారాయణం తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సప్తాహ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి మొదలై మరి ఈరోజు 14వ తారీఖుతో ఈ కార్యక్రమాలని ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి వసతి, భోజన సదుపాయాలన్నీ కూడా ఎటువంటి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అందరికీ మరి వచ్చిన భక్తులందరికీ కూడా వసతి, భోజన సదుపాయాలు మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టౌన్ హాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులు రైతులకు అండగా ఉంటూ అంకితభావంతో పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. బల్క్ డ్రగ్స్ సంస్థల మూలంగా ఉపాధి కోల్పోతున్న సాంప్రదాయ మత్స్యకారులను ఆదుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన యు కొత్తపల్లి మండలం మత్స్యకారులు. ఏలేరు కాలువ ఎగువన అక్రమ కట్టడాలను, ఇసుక తవ్వకాలను నిలుపు చేయాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.